హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫారెస్ట్ ట్రెండ్స్. రీసెంట్గా ఇండోర్ వెళ్ళినప్పుడు ఈ గణేష్ టెంపుల్ని విజిట్ చేశామండి. ఖజరానా గణేష్ మందిర్ చాలా పురాతనమైన టెంపుల్, చాలా ఫేమస్ టెంపుల్. భారతదేశంలో ఉన్న హిందూ దేవాలయాల్లో చాలా ప్రసిద్ధమైన దేవాలయం అండి ఇది. ఈ ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకున్న తర్వాత తమ కోరికలు నెరవేరుతాయని ప్రజల ప్రగాఢ విశ్వాసం అండి. ఎక్కువగా ప్రజలు భారీ సంఖ్యలో బుధవారం, ఆదివారం స్వామిని దర్శించుకోవడానికి వస్తారంట. ఈ ఆలయం ప్రాంగణం లోపల ఓన్లీ మనం వినాయకుడినే కాకుండా అనేక దేవతామూర్తుల మందిరాలను కూడా దర్శించుకోవచ్చు. ఇండోర్లో ఉన్న పర్యాటక ప్రదేశాల్లో ఇది చాలా ముఖ్యమైన ప్లేస్ అంటండి. ఇండోర్ వెళ్ళినప్పుడు మాత్రం ఈ టెంపుల్ మాత్రం విజిట్ చేయడం అస్సలు మిస్ అవ్వకండి. ఈ ఖజరానా గణేష్ మందిరాన్ని అప్పటి మరాఠా మహారాణి అహల్యాబాయి హోల్కర్ కట్టించారట. హిందువుల ప్రధాన పండుగ వినాయక చవితి. ఈ పండుగను కూడా అక్కడ ఘనంగా నిర్వహిస్తారంట. ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో అనేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఆలయం ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తర్వాత సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తెరిచే ఉంటుంది. ఇక్కడ స్వామిని చింతామణి గణేష్ అని కూడా అంటారు. ఎందుకంటే భక్తుల చింతలను తొలగించేవాడని అర్థం. శివరాత్రి రోజు ఆ స్వామిని దర్శించుకోవడం జరిగింది. పండగ సందర్భంగా స్వామిని, ఆ ఆలయాన్ని చాలా అందంగా పువ్వులతో అలంకరించారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న ఆ పరమేశ్వరునికి శివరాత్రి రోజు స్వయంగా జలాభిషేకం చేసుకున్నామండి. భక్తుల రద్దీ ఎంతగా ఉన్నా దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. ఈ ఆలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాలు సువిశాలంగా ఉండడంతో పార్కింగ్ సదుపాయం కూడా బాగుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇండోర్ వెళ్ళినప్పుడు మాత్రం ఈ ఆలయాన్ని దర్శనం చేసుకోండి. ఇండోర్లో ఉన్న మరికొన్ని పర్యాటక ప్రదేశాలతో మరికొన్ని వీడియోస్తో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.